గుడ్ మార్నింగ్ అమ్మా. నిన్న మనం కాపీ రైట్స్ గురించి చదువుకున్నాం కదా. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. అయితే ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి ఫస్ట్ నేర్చుకుందాము, తర్వాత దాని గురించి చదువుకుందాము. వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్? ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న పరిసరాలు అని అర్థం. అవునా? మన చుట్టూ ఉన్న పరిసరాలు అంటే ఏముంటున్నాయి మన చుట్టూ? ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న పరిసరాలు. పరిసరాలు అంటే ఏముంటున్నాయి మనకి? వాటర్, ఎయిర్, ల్యాండ్, తర్వాత మనతో పాటు ఉండే ఇతర జీవులు, హ్యూమన్ బీయింగ్స్. ఓకే, ఇవన్నీ లివింగ్ క్రియేచర్స్, ప్లాంట్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ఇవన్నీ కలిపితే ఎన్విరాన్మెంట్ అంటారు. అంటే మనతో పాటు చుట్టూ మనతో పాటు నివసిస్తున్న క్రిమి కీటకాలు, జంతువులు, హ్యూమన్ బీయింగ్స్, తర్వాత వాటర్, ల్యాండ్, ఎయిర్, ఇవన్నీ కలిపితే ఎన్విరాన్మెంట్ అంటున్నాం. ఓకే, ప్రొటెక్షన్ అంటే తెలుసు, రక్షణ. యాక్ట్ అంటే చట్టం. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, పరిసరాల రక్షణ చట్టం. ఇది తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, మీకు అందరికి గుర్తుందో లేదో, మీకు అందరికి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ భోపాల్లో ఒక సంఘటన జరిగిందమ్మా. ఏంటంటే గ్యాస్ లీకేజ్ వల్ల చాలా నష్టపోవటం జరిగిందనమాట. ఓకే, ఆ నష్టము చాలా ఎక్కువ మొత్తంలో నష్టపోవటం జరిగింది. కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగిన తరువాత ప్రభుత్వం ఆలోచించి ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకురావటం జరిగింది. ఓకే, అది 1986 లో ఈ యాక్ట్ ని తీసుకురావటం జరిగింది అండర్ ద ఆర్టికల్ నంబర్ 253 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ లోనే ఆర్టికల్ నంబర్ 253 కింద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకు ఇది అంటే ఎన్విరాన్మెంటల్ ని ప్రొటెక్ట్ చేయడానికి. ఓకే, the purpose of the act is to implement the decisions of the United Nations Conference on Human Environment held at Stockholm in June of 1972. అక్కడ ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో తీసుకున్న డెసిషన్ ప్రకారం మనం ఈ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, దీని యొక్క అంటే ఈ యాక్ట్ తీసుకొచ్చినాం కదా. తీసుకొచ్చిన తర్వాత in this Stockholm in June of 1972, in which India participated to take the appropriate steps for the protection and improvement of human environment. అక్కడ వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారు? హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ని ఏ విధంగా మనము ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు, ప్రొటెక్షన్ ని ఏ విధంగా కల్పించవచ్చు అనేవి డిస్కస్ చేశారు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ నెసెసరీ further to implement the decisions aforesaid in so far as they relate to the protection and improvement of the environment. ఓకే, అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే విపత్తులు ఉంటాయి కదా, హజార్డ్స్, అలాంటి వాటి నుండి ప్రొటెక్షన్ చేయడం కోసం అని మనం ఈ యాక్ట్ ని తీసుకురావటం జరిగింది. ఓకే, దేని ద్వారా? యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ which is held in Stockholm in June 1972. దాని ప్రకారంగా మనం ఈ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. ఏ సంఘటనను దృష్టిలో పెట్టుకుని అంటే భోపాల్లోని గ్యాస్ లీకేజ్ సంఘటన తర్వాత దీన్ని నిర్ణయించడం జరిగిందనమాట. ఓకే, తర్వాత ఇక్కడ మ్యాన్ ఈజ్ ఏ బోత్ క్రియేటర్ అండ్ మోల్డర్ ఆఫ్ హిస్ ఎన్విరాన్మెంట్. అతను ఎన్విరాన్మెంట్ క్రియేటర్ అండ్ మోల్డర్, అవునా, which gives him physical sustenance and offers him
the opportunity for intellectual, moral, social, and spiritual growth. In the long and ఓకే. అతనే క్రియేట్ చేయగలుగుతాడు, ధ్వంసం కూడా చేయగలుగుతాడు. అవునా? అందుకని క్రియేట్ చేసేవి కరెక్ట్‌గా ఉండాలి గానీ, ఏవైనా మనం వాటిని నాశనం చేయటం అనేది ఎంతో ఈజీ. కానీ క్రియేట్ చేయటం చాలా కష్టం. ఒకసారి నశించిపోయిన దాన్ని మళ్ళీ మనం రీక్రియేట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. అది సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి ఉన్న ఎన్విరాన్మెంట్‌ని పాడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. సో వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద యాక్ట్ చూద్దాం. The objectives of the act are as follows. The first one is to protect and improve the environmental qualities. Environmental qualities ni protect చేయడము, at the same time improve చేయడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. Second one is to establish an authority to study, plan and implement long-term requirements of the environmental సేఫ్టీ. ఎన్విరాన్మెంటల్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలికమైన ప్లాన్స్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసమని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, టు ఎస్టాబ్లిష్ అన్ అథారిటీ టు స్టడీ, ప్లాన్ అండ్ ఇంప్లిమెంట్ లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ. ఎన్విరాన్మెంటల్ పరిసరాల రక్షణ కోసము దీర్ఘకాలిక ప్రణాళికలను తయారు చేయడానికి, దీర్ఘకాలిక ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయడానికి, స్టడీ చేయడానికి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. టు గివ్ డైరెక్షన్స్ అండ్ టు కోఆర్డినేట్ సిస్టమ్ ఆఫ్ అడిక్వేట్ రెస్పాన్స్ టు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. ఎప్పుడైనా మనకి అన్ఎక్స్పెక్టెడ్ గా అగ్ని ప్రమాదాలు జరగటం ఇలాంటివి అవుతూ ఉన్నప్పుడు ప్రొటెక్షన్ చేయడం కోసం ఏర్పాటు చేయడం, దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్, టు క్రియేట్ an authority which the purpose of environment protection, regulation of discharge of pollutants and handling of harmful subsequences. ఒక అథారిటీని, ఒక అధికారాన్ని క్రియేట్ చేయటం దేనికోసము? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసము, దాని రెగ్యులేషన్ కోసం, రెగ్యులేషన్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ పొల్యూషన్ నుండి మనను ఎన్విరాన్మెంటల్ ని రక్షించడం కోసం. నెక్స్ట్, టు కోఆర్డినేట్ ద యాక్టివిటీస్ of various regulating agencies. Next, to cover all the problems relating to the environment protection. The next point, to appoint environmental officers to check environment pollution. Environmental pollution check చేయడానికి ప్రత్యేకమైన సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం. To protect the forests and wildlife in country. To protect the forests and wildlife in the country. ఇవి దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు. నెక్స్ట్ మనం స్కోప్ అండ్ స్కీమ్ ఆఫ్ ద యాక్ట్ చదువుకుందాం.
scope and scheme of protection. ఈ యాక్ట్ the Environment Act is applicable to whole of the India including Jammu and Kashmir. ఇది మొత్తం దేశం మొత్తం కూడా అప్లికేబుల్ గా ఉంటుంది. ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఎందుకన్నామంటే నార్మల్ గా అన్ని యాక్ట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ కి సెపరేట్ గా ఉంటాయి, మనకి కొన్ని సెపరేట్ గా ఉంటాయి. కానీ ఈ యాక్ట్ మాత్రం టోటల్ కంట్రీ మొత్తానికి ఎఫెక్ట్ గా ఉండేలాగా, అంతటా అప్లికేబుల్ గా ఉండేలాగా చేయటం జరిగింది. ఓకే, ఇట్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఆన్ November 19th, 1986. ఆల్రెడీ చెప్పాను మనకి ఎన్విరాన్మెంటల్ యాక్ట్ అంటేనే 1956 అని గుర్తుపెట్టుకోండి. 1986 లోనే మనకి ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ఉంది, తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, తర్వాత కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా 1986 లోనే తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ మనకి ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? November 19th, 1986. ఓకే, the act fixes responsibility on persons carrying on industrial operations to comply with certain safeguards for the prevention, control and attainment of in creation cases. Next. Okay, the central government has been granted general powers under the act for taking all necessary measures for protecting the quality of the environment. And central government ఈ యాక్ట్ కింద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి సంబంధించిన అన్ని హక్కులను ఇవ్వటం జరిగింది. Next, for laying down standards for emission or discharge of environmental pollutants, for laying down safeguards for prevention of accidents and in respect of handling hazardous substances, requiring persons to furnish certain information, issuing directions to persons, planning national-wide pollution central programs, and coordination of actions of various agencies. ప్రజల్లో దీనిపైన అవగాహన కల్పించడం కోసమని సంబంధిత డిపార్ట్మెంట్ కి పూర్తి హక్కులను కల్పించడంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పటాన్ చెరువు తీసుకుందామమ్మా. పటాన్ చెరువు ఇట్ ఇస్ కంప్లీట్లీ ఇండస్ట్రియల్ ఏరియా, దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ పొల్యూషన్. ఓకే, పటాన్ చెరువులో ఉన్న ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఏషియాలోనే సెకండ్ పొజిషన్ లో ఉందనుకుంటాను నాకు తెలిసి. సో అంత పొల్యూటెడ్ గా ఉంటుంది. అట్లా పొల్యూటెడ్ గా ఉండటం వల్ల పటాన్ చెరువు ఒకటే కాకుండా దాని చుట్టూ ఉన్న విలేజెస్ లో కానీ తర్వాత ప్లేసెస్ లో కానీ కంప్లీట్ గా అక్కడ ప్రజలందరికీ కూడా దాని వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అట్లా రాకుండా ప్రివెంట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది,
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కి పూర్తి పవర్స్ ని ఇవ్వటం జరిగింది. ఆ పవర్స్ ని యూజ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల వచ్చే నష్టాలను, విపత్తులను, హజార్డ్స్ ని తగ్గించడం కోసమని కొన్ని ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేసేసి ఆ వేరియస్ ఏజెన్సీస్ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేసేసి ప్రజల్లో అవేర్నెస్ కల్పించి ఈ పొల్యూషన్ కి కారణమవుతున్న ఇండస్ట్రీస్ కి వీళ్ళందరికీ కొన్ని సేఫ్టీ రూల్స్ ని ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా పొల్యూషన్ ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయగలుగుతాము అనేది తెలుసుకునేలాగా చేసి ఈ యాక్ట్ కొంచెం మార్పు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉందన్నమాట. ద సెంట్రల్ గవర్నమెంట్ మే ఆల్సో నోటిఫై rules, orders, directions, guidelines under this act. The act provides penal provisions for offences by companies for contravention of orders and directions issued under the act. ఈ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అవసరమైతే నోటిఫై చేసిన కొన్ని రూల్స్ ని, ఆర్డర్స్ ని, డైరెక్షన్స్ ని, గైడ్ లైన్స్ ని ఇచ్చే అవకాశాలు ఉంటుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మీనింగ్. ఒక్కొక్కటికి మీనింగ్ నేర్చుకుందాం. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మీన్స్ ద ప్రెజెన్సీ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎనీ ఎన్విరాన్మెంట్ పొల్యూటెంట్. సెక్షన్ 2 సబ్సెక్షన్ కింద దీని మీనింగ్ ఏంటి? ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అంటే ద ప్రెజెన్సీ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎనీ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్. వాతావరణంలో ఏదైనా పొల్యూషన్ కనిపించటము. ఏదైనా పొల్యూషన్ అంటే ఏంటి? న్యాచురల్ గా వచ్చే ఎయిర్ కాకుండా మనకి అందులో వివిధ రకాల గ్యాసెస్ అవన్నీ కూడా మిక్స్ అయిపోయి ఉండటం అన్నమాట. ఓకే, నెక్స్ట్ handling. In relation to any substances means the manufacture, processing, treatment, package, storage, transportation, use, collection, ఇలా వీటిలో ఏ వాటి వల్ల అయినా కూడా పొల్యూషన్ అనేది ఏర్పడవచ్చు. ఓకే, నెక్స్ట్ hazardous substances means any substances or preparation which by reason of its chemical or physical chemical properties or handlings. అంటే ఏవైనా కెమికల్ ఆర్ ఫిజికల్ రీజన్స్ వల్ల కూడా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవ్వచ్చు. హ్యాండ్లింగ్ ఈజ్ లయబుల్ టు కాజ్ హార్మ్ టు హ్యూమన్ బీయింగ్స్, అదర్ లివింగ్ క్రియేచర్స్, ప్లాంట్స్, microorganisms, properties or the environment. ఇవన్నిటికీ కూడా లివింగ్ థింగ్స్ అన్నిటికీ కూడా అవి హానికరంగా ఉండొచ్చు. ఆక్యుపైయర్. In relation to any factory or premises means a person who has control over the affairs of the factory or the premises and includes in relation to any substance the person in possession of the substance. Occupier అంటే ఎవరు అంటే ఫ్యాక్టరీ ఆర్ ప్రెమిసెస్ అంటే ఆవరణ, ఫ్యాక్టరీ కావచ్చు, ఫ్యాక్టరీ ఆవరణ కావచ్చు, అందులో ఏ పర్సన్ అయినా కూడా అక్కడ ఉండే పొల్యూషన్ కి కారణాలైన వాటిని చూడటం. Prescribed means by rules made under this act. ఈ యాక్ట్ లో చెప్పినవి అని అర్థం. ఆక్యుపైర్ అంటే ఎవరైతే కంట్రోల్ చేస్తారో అతను అన్నమాట. ఓకే, జనరల్ పవర్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కి ఈ ఇష్యూలో ఉండే powers ఏంటో చూద్దాం. The central government has granted general powers under
3 under section 3 of the act. A act 1986 environmental pollution protection act కింద section 3 లో చెప్పటం జరిగిందన్నమాట. దీని గురించి ఏమని, to take all such measures for the protecting and improving the quality of the environment and for preventing, controlling and obtaining environment pollution, which may include measure with respect all any one of the following protection ఏంటది అంటే ఫస్ట్ అండ్ అదర్ ఎవరి దగ్గర అన్మ్యూట్ చేసుకోండి, ఏదో సౌండ్ వస్తుంది. ఎవరిది సౌండ్ ఇక్కడ మ్యూట్ చేసుకున్నామా? Okay. Coordination of actions by the state government officers and other authorities. State government officers, state governments toti మరియు ఆఫీసర్స్ అండ్ అదర్ అథారిటీస్ తోటి, అంటే ఇది నేషనల్ లెవెల్ కదా, వాళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేయొచ్చు. అండర్ దిస్ యాక్ట్ ఆర్ ద రూల్స్ మేడ్ దేర్ అండర్ ఆర్ under any other law for the time being in force which is relatable to the object of this act. దీనికి సంబంధించి సంబంధం ఉన్న ఇతర యాక్ట్లను కూడా ఉపయోగించుకునే హక్కు కేంద్ర ప్రభుత్వంకి ఉంటుంది. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ నేషన్ వైడ్ ప్రోగ్రామ్ ఫర్ ద ప్రివెన్షన్, కంట్రోల్ అండ్ అబ్టైన్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, అంటే నేషనల్ లెవెల్లో ప్రోగ్రామ్స్ ని కూడా కండక్ట్ చేయడానికి, దేనికోసము, ప్రివెన్షన్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ని తగ్గించడం కోసము లేదా రాకుండా చేయడం కోసము ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లేయింగ్ డౌన్ స్టాండర్డ్స్ for the quality of environment in its various aspects. క్వాలిటీ ఎన్విరాన్మెంట్ కి కావాల్సిన ప్రమాణాలను తయారు చేసే అవకాశం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. లేయింగ్ డౌన్ స్టాండర్డ్స్ ఫర్ ఎమిషన్ ఆర్ డిశ్చార్జ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ వాట్స్ ఓవర్, వీటిని ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ని డిశ్చార్జ్ చేయడానికి, తగ్గించడానికి కావలసిన ఏ రకమైన సోర్సెస్ తోనైనా స్టాండర్డ్స్ ని, ప్రమాణాలను తయారు చేసే అవకాశం దీనికి ఉంటుంది. రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ఏరియాస్ ఇన్ విచ్ any industries operations are processed or class industries operations are processed shall not be carried out or shall be carried out subject to certain safeguards. Restrictions ni kuda iche avakasham deeniki untundi. Next, laying down procedures and safeguards for the prevention of accidents which may cause environment pollution and remedial measures for the such accidents. Environment pollution వల్ల జరిగే యాక్సిడెంట్స్ ని నివారించడానికి ప్రయత్నాలు చేయొచ్చు, స్టెప్స్ తీసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వల్ల యాక్సిడెంట్స్ ఎలా అవుతాయా? దానికి ఎగ్జాంపుల్ ఇదే కదమ్మా, ఇందాక చెప్పాను కదా, భోపాల్లో జరిగిన గ్యాస్ సంఘటన, అది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల వచ్చిన యాక్సిడెంట్.
యాక్సిడెంట్ మీన్స్ అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్ అవుతుంది, అవునా? అట్లా అక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని గనుల్లో కూడా పేలుళ్ళు జరిగి బ్లాస్టింగ్స్ అయి కూడా పొల్యూషన్ అక్కడ కూడా నష్టం జరుగుతూ ఉంటుంది. ఓకే, అట్లా నష్టాలను ప్రివెంట్ చేసే హక్కు ఉంటుంది. నెక్స్ట్ చాయిస్ ఉంటుంది దానికి. ఎగ్జామినేషన్ ఆఫ్ సచ్ manufacturing process materials and substances are likely to cause environment pollution. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ని మెటీరియల్ అండ్ సబ్స్టాన్సెస్ ని ఎగ్జామినేషన్ చేసేటప్పుడు కూడా పొల్యూషన్ జరగవచ్చు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు అని అర్థం. ఓకే, సో క్యారింగ్ అవుట్ స్పాన్సరింగ్ ఇన్వెస్టిగేషన్ అండ్ research relating to the problems of environment pollution. Inspection of any premises, plants, equipment, machinery, ఇలా వాళ్ళు ఎప్పుడైనా కూడా దేన్నైనా కూడా ఇన్స్పెక్షన్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి, జనరల్ పవర్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఇంకా కూడా ఉన్నాయి మనకి. క్లాస్ మీకు 10 minutes లో క్లోజ్ అయిపోతుందమ్మా. ఓకే, ఒకసారి అందరూ వీడియో ఆన్ చేసుకోండి. 1 second, all the students, you switch on your video fast గా. జస్ట్ 1 second వీడియో ఆన్ చేసుకోండి అందరూ. శ్రీనివాస్, మొక్కలు నాటుతున్నావా? కృపాకర్, నాజియా, నవాజ్, శ్రీనివాస్, కృపాకర్, ఇది ఎవరు మేడం? త్వరగా, టైం వేస్ట్ చేయొద్దు మేడం. నా సెల్ఫీ రాదు. ఓకే ఓకే, ఏం ప్రాబ్లమా దానికి? ఓకే, ఇది ఎవరు లాస్ట్? లూసిఫర్. కృపాకర్ గౌడ్. Where are you? ఏం పేరు పెట్టుకున్నావు? లూసిఫర్ అని ఎందుకు పెట్టుకున్నావు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లూసిఫర్? నీ పేరా అది? నవాజ్, వాట్ హ్యాపెండ్? త్వరగా త్వరగా. మేడం ఏమైతే మేడం లూసిఫర్ అని ఉండద్దా పేరు? ఉండొద్దు. మీనింగ్ ఏంటిది అని అడుగుతున్నాను, తెలుసుకుందామని. మీనింగ్ డెవిల్ మేడం. మై గాడ్, నువ్వు డెవిల్ వా? ఓకే, పరమేశ్వరి సరిగా ఉండు. ఎక్కడున్నావు నువ్వు? లో ఉన్నావా పరమేశ్వర్? ఓకేనమ్మా, క్లోజ్ చేస్తున్నాను. రేపు మళ్ళీ క్లాస్, రేపు